కేంద్రం ఇచ్చిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఏం దక్కింది చూస్తే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం అరకులో ట్రెక్కింగ్, హైకింగ్ ఈ మార్గాలు ఏర్పాటు చేయబోతున్నాము అని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డెవలప్ చేయబోతూ ఉన్నటువంటి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని కేంద్రం చెప్పింది. అందులో భాగంగా ఒకటి కోట్ చేశారు నిర్మలమ్మ గారు. పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర నుంచి చూడడానికి వీలుగా బర్డ్ వాచింగ్ ట్రయల్స్ కు ప్రాధాన్యం ఇవ్వబోతున్నాము అని చెప్పారు. ఫస్ట్ విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ప్లస్ 50 crores అంటే పోయిన సంవత్సరం ఇచ్చిన దానికి ప్లస్ 50 crores యాడ్ చేసి 302 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. అంటే జస్ట్ పెట్రోలియం శాఖ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి 300 కోట్ల రూపాయల కేటాయింపు. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే గ్రామీణ రహదారుల ప్రాజెక్టు కోసం ఏఐఐబి 500.99 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం GODE అక్కడి నుంచి 155 కోట్ల 32 లక్షలు కేటాయించారు. అలాగే హైవేస్, బ్రిడ్జెస్ ఇవన్నీ తిరిగి నిర్మించడం కోసం పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం NDB అక్కడి నుంచి 350 కోట్ల రూపాయల నిధులు వస్తాయి. కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కు 450 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 250 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రిసోర్సెస్ నుంచి, 200 కోట్ల రూపాయలు ఇతర మార్గాల నుంచి సమకూర్చబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్వయం ప్రతిపత్తి సంస్థలు వాటికి ఆర్థిక సహాయం చేయడంలో భాగంగా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి గీతం యూనివర్సిటీకి గ్రాంట్ 50 లక్షల రూపాయలు, స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కు 12 లక్షల రూపాయలు కేటాయించారు. అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో సాగయ్యే కొబ్బరి, కోకో, జీడి మామిడి ఇంకా ఇతర ఉద్యాన పంటల సాగు కోసం కేంద్రం సహాయం చేస్తోంది. అన్నట్టు దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు చేస్తోంది కేంద్రం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదించిన ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి పార్కుల ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించబోతోంది. అన్నట్టు 40,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ISM 2.0 ప్రాజెక్ట్ అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, తిరుపతిలో కార్బైడ్ చిప్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే అగ్రిమెంట్ అనేది కుదిరింది. దాంతోపాటు ఇంకా రాబోయే సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో సెమీ కండక్టర్ తయారీ చేపట్టే వివిధ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది. PM కుసుమ్, PM సూర్యాఘర్ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రయోజనం లభించబోతోంది. ఫర్ ఎగ్జాంపుల్ కుసుమ్ లో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్స్, సూర్యాఘర్ లో 2 లక్షల కనెక్షన్స్ ఎక్స్ట్రాగా ఆంధ్రప్రదేశ్ కు రాబోతూ ఉన్నాయి అనేది ఎస్టిమేషన్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సో దానివల్ల మైనింగ్ గానీ, ప్రాసెసింగ్ గానీ, రీసెర్చ్ కానీ, ప్రొడక్షన్ గానీ ఈ రంగాలలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాబోతున్నాయి. యువతకు వేలాదిగా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇంకా అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ను టచ్ చేసే విధంగా బుల్లెట్ ట్రైన్స్ వెళ్లే విధంగా హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్స్ ను ప్రకటించింది. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ భారతదేశంలో ప్రకటిస్తే అందులో 3 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లేటటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్ట్, హైదరాబాద్ అమరావతి చెన్నై ప్రాజెక్ట్, చెన్నై బెంగళూరు కారిడార్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి. ఈ కారిడార్స్ పొడవు మొత్తం 1671 కిలోమీటర్లు. అందులో ఆంధ్రప్రదేశ్లో 857 కిలోమీటర్ల లెంత్ నిర్మిస్తారు. అంటే 51% ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తే 49% ఆఫ్ ద ప్రాజెక్ట్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉంటుంది. అంటే మీరు ఆలోచించవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్ద ప్రాజెక్ట్ రాబోతోందో.